రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శీతాకాలం విడిదికి నేడు హైదరాబాద్ కు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రానున్నారు. 2:25 హకీంపేట ఎయిర్పోర్ట్ కు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేరుకోనున్నారు. ఇక బొల్లారంలో రాష్ట్రపతి నిలయంలో 5 రోజులు ఉండనున్నారు ముర్ము. ఎల్లుండి రామోజీ ఫిలిం సిటీకి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేరుకోబోతున్నారు. ఆల్ ఇండియా పబ్లిక్ సర్వీస్ కమిషనర్ల జాతీయ సదస్సు ప్రారంభించనున్నారు. ఈ నెల 22 వరకు ఆల్వాల్, గచ్చిబౌలి పరిధిలో డ్రోన్లు, మైక్రోలైట్ ఎయిర్ క్రాఫ్ట్ ఎగురవేతపై నిషేధం విధించబడింది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శీతాకాలం విడిదికి నేడు హైదరాబాద్ కు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రానున్నారు. 2:25 హకీంపేట ఎయిర్పోర్ట్ కు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేరుకోనున్నారు. ఇక బొల్లారంలో రాష్ట్రపతి నిలయంలో 5 రోజులు ఉండనున్నారు ముర్ము. ఎల్లుండి రామోజీ ఫిలిం సిటీకి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేరుకోబోతున్నారు. ఆల్ ఇండియా పబ్లిక్ సర్వీస్ కమిషనర్ల జాతీయ సదస్సు ప్రారంభించనున్నారు. ఈ నెల 22 వరకు ఆల్వాల్, గచ్చిబౌలి పరిధిలో డ్రోన్లు, మైక్రోలైట్ ఎయిర్ క్రాఫ్ట్ ఎగురవేతపై నిషేధం విధించబడింది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శీతాకాలం విడిదికి నేడు హైదరాబాద్ కు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రానున్నారు. 2:25 హకీంపేట ఎయిర్పోర్ట్ కు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేరుకోనున్నారు. ఇక బొల్లారంలో రాష్ట్రపతి నిలయంలో 5 రోజులు ఉండనున్నారు ముర్ము. ఎల్లుండి రామోజీ ఫిలిం సిటీకి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేరుకోబోతున్నారు. ఆల్ ఇండియా పబ్లిక్ సర్వీస్ కమిషనర్ల జాతీయ సదస్సు ప్రారంభించనున్నారు. ఈ నెల 22 వరకు ఆల్వాల్, గచ్చిబౌలి పరిధిలో డ్రోన్లు, మైక్రోలైట్ ఎయిర్ క్రాఫ్ట్ ఎగురవేతపై నిషేధం విధించబడింది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శీతాకాలం విడిదికి నేడు హైదరాబాద్ కు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రానున్నారు. 2:25 హకీంపేట ఎయిర్పోర్ట్ కు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేరుకోనున్నారు. ఇక బొల్లారంలో రాష్ట్రపతి నిలయంలో 5 రోజులు ఉండనున్నారు ముర్ము. ఎల్లుండి రామోజీ ఫిలిం సిటీకి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేరుకోబోతున్నారు. ఆల్ ఇండియా పబ్లిక్ సర్వీస్ కమిషనర్ల జాతీయ సదస్సు ప్రారంభించనున్నారు. ఈ నెల 22 వరకు ఆల్వాల్, గచ్చిబౌలి పరిధిలో డ్రోన్లు, మైక్రోలైట్ ఎయిర్ క్రాఫ్ట్ ఎగురవేతపై నిషేధం విధించబడింది.